తప్పులేదు. తల్లిగా అది నీ బాధ్యత. కానీ కూతురికి ఇష్టం లేని పెళ్లి చేయాలనుకోవటమే బాధ్యత అనిపించుకోదు, బరువు దించుకోవటం అనిపిస్తుంది. ఏంటి నీతులు చెప్తున్నావు? అసలు ఏ నమ్మకంతో వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? వాడు మంచివాడో చెడ్డవాడో ఎవరికి తెలుసు? చెప్పు. నా ప్రేమకి తెలుసమ్మా, అతను చాలా మంచివాడు. మొన్నే కదే నీ స్నేహితురాలు ఒకరి చేతిలో మోసపోయి చావు కొని తెచ్చుకుంది. అయినా నీకు బుద్ధి రాలేదా? వాడికి గోపికి పోలికేంటమ్మా? ఇద్దరు మగాళ్లేగా. కానీ గోపి దేవుడమ్మా. మోసం చేసే ప్రతి మగాడు పైకి దేవుళ్లాగే కనిపిస్తాడు. తర్వాతే తెలుస్తుంది వాడు ఎంత రాక్షసుడు. మోసం గురించి మోసపోయే వాళ్ళకి, దాన్ని మోసే వాళ్ళకే తెలుస్తుంది. మీ నాన్న చేతిలో మోసపోయిన దానిగా చెప్తున్నాను. వాడిని మర్చిపో. నువ్వంటే నాకెంత ఇష్టమో గోపి అంటే కూడా అంతే ఇష్టం. గోపిని మర్చిపోమని చెప్తే నిన్ను మర్చిపోమని చెప్పినట్టే. చెప్పమ్మా, మర్చిపోమంటావా? నేనోసారి అతన్ని చూడాలి, అతనితో మాట్లాడాలి. అతని మీద నమ్మకం కలిగిన తర్వాతే మిగతా విషయాలు. గోపిని రేపే రమ్మంటాను. నీకు నమ్మకం కలిగాకే పెళ్లి చేసుకుంటాం, సరేనా? ఏంటి సూర్యకాంతం? మా అమ్మకి మన విషయం తెలిసిపోయిందిరా. పెద్ద గొడవ చేసింది. మన ప్రేమను అవమానించింది. నమ్మించి మోసం చేస్తామని భయపడుతోంది. అది నిజం కాదని నువ్వు ప్రూవ్ చేయాలిరా రేలంగోడ. అర్జెంట్ గా పోలవరం బయలుదేరి రావాలి ప్లీజ్. అర్జెంట్ కంటే కుదరదేమోనే. ఇక్కడ మా రమణబాబు గారు గణపతి నవరాత్రుల నుంచి దేవి నవరాత్రుల దాకా ప్రోగ్రామ్స్ ఒప్పేసుకున్నాడు. ఏ, నువ్వు మాట్లాడుతోంది ప్రోగ్రామ్స్ గురించి, నేను మాట్లాడుతోంది మన జీవితం గురించి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అర్జెంట్ గా పోలవరం రావాలి అంతే. సర్లేవే సూర్యకాంతం, ఏదోలా ప్లాన్ చేసుకుంటాను. హలో వరలక్ష్మి గారు, గోపి బయలుదేరుతున్నాడు. వాడు రాడు. ఖచ్చితంగా వస్తాడు. నా అనుభవంతో చెప్తున్నాను, వాడు రాడు. అన్ని విషయాలు అనుభవంతో ముడిపెట్టకూడదని గోపి వచ్చాక నీకే అర్థమవుతుంది. హలో, రేపు సాయంత్రం గౌతమికి బయలుదేరి వస్తున్నానే సూర్యకాంతం. కోచ్ నెంబర్ 7, సీట్ నెంబర్ 10. నువ్వు వచ్చే వరకు సీట్లోనే కూర్చుని ఉంటా. ఇప్పుడు హ్యాపీయేనా? థ్యాంక్స్ రేలంగి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎల్లుండి షార్ప్ 6 కి నేను స్టేషన్ లో వెయిట్ చేస్తూ ఉంటాను. అమ్మా, గోపి నాన్నలా మోసం చేసే మనిషి కాదు, నన్ను ప్రేమించే మనిషి, నేను ప్రేమించే మనిషి. వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఈ టైంలోనే ఛార్జింగ్ అయిపోవాలా? దీని బ్యాగ్ లో పడేయడం బెటర్. హ్యాపీగా ట్రైన్ లో నిద్రపోతూ ఉండాల్సిన వాడిని. ఆ రమణబాబు గారి కారణంగా ఈ భద్రాచలంలో పాట పాడాల్సి వచ్చింది. నువ్వు పాడేవాడి ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. అదే రమణబాబు కూడా పాడుంటే జనం మమ్మల్ని పాడికించేసిండ్రు. ఇంతకీ అదేం చేస్తున్నాడు? అడ్వాన్స్ నొక్కేశాడు కదా, బార్ లో మందు కొడతా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. గోపి ఏంట్రా? నువ్వు ఖమ్మంలో దిగి భద్రాచలం వచ్చినట్టు గోపి గారు ఫోన్ చేసి చెప్తే బాగుంటారు కదరా. లేదు, డైరెక్ట్ గా తన ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ చేద్దామని ఆగాను. సరే కానీ ఇప్పుడు ఎలా వెళ్తాం? సీతారామ లాంచీ సర్వీస్ వాళ్ళ లాంచీలో రా. సరేరా, మరి బయలుదేరుతాను. గోపి గారిని అడిగామని చెప్పరా రే. థ్యాంక్స్ రా. హ్యాపీ జర్నీ రా. బాయ్ బాయ్. అర్ధరాత్రి అయిపోయింది, ఆ లాంచీ ఇంకా రాలేదేంటి? వెళ్ళి నీ పని చూసుకోబే. ఏంట్రా? వీడి సంగతి నేను చూసుకుంటాను కానీ పక్క తీసుకెళ్ళాలని వేసేయండి రా. మిమ్మల్ని అందరినీ ఇప్పుడే పోలీసులు కప్పు చెప్తాను. వీడు బతుకుంటే మనం జైల్లో ఉండాలి. వేసేద్దాం రండి. గోదాట్లని తోసేద్దాం. తెల్లారేసరికి శవమై తేలుతాడు నా కొడుకు. ఇదే కోచ్, బర్త్ నెంబర్ 10. బర్త్ ఖాళీగా ఉందేంటి? సార్, ఈ బర్త్ లో గోపి అనే ఆయన ఎక్కడి దగ్గర కొంచెం చెప్తారా?
ఎక్కడైతే ఎక్కారు గానీ ఎక్కడ దిగారో మాత్రం నాకు తెలియదమ్మా. మీరు ప్రయత్నిస్తున్న ఎయిర్టెల్ నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడినది. మీరు ప్రయత్నిస్తున్న ఎయిర్టెల్ నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడినది. ఎక్కడే అల్లుడు గారు? నా గోపి మంచోడు, నిజాయితీ పరుడు, దేవుడు అని ఏదేదో వాగావు కదే, ఎక్కడ? నేను ఎప్పుడో చెప్పాను వాడు రాడని, వింటే కదా? అయినా ఆడనుకుని ఏం లాభం? నేను కుండాలి బుద్ధి. తల్లి మాట కూడా వినకుండా వెళ్ళిపోయింది. చదువుకున్నానని తలపొగరు. ఇప్పుడు ఏమైంది? వాడి గురించి ఆలోచిస్తా ఇది బాధపడతా కూర్చుంటుంది. దీన్ని చూస్తే నేను ఏడుస్తా కూర్చోవాలి. చదువుకున్నా ఇలా అమాయకంగా ఉంటే మోసం చేయడానికి రోజుకొకరు తయారవుతారు. మోసపోయే వాళ్ళు ఉంటేనే మాణిక్యం గారు మోసగాళ్ళు మొదలవుతారు. ఒక పేషెంట్ కి టాబ్లెట్ ఇవ్వాలంటే రకరకాల పరీక్షలు చేస్తుంది. అలాంటిది ఎవరో తెలియని మనిషిని ఎంత గుడ్డిగా నమ్మిందో చూసారా? అంతా మన మంచిగా జరిగిన చెల్లం గారు. ఆడు ఫోన్ లో తగిలాడు, ఫోన్ తోనే తగ్గిపోయాడు. అదే పెళ్లి పీటల దాకా వచ్చినట్టయితే అమ్మో డాక్టర్ అమ్మ గారి బతుకే నాశనం అయిపోయింది. ఇలా ఎంతమంది జీవితాలతో ఆడుకున్నాడు ఆ యధవ. నా కూతుర్ని మోసం చేయాలనుకున్నాడు. మట్టి కొట్టుకుపోతాడు. నీకేం పనిలేదా? మీరు ఇక్కడ కూర్చుంటే పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఈవిడ చేస్తుందా? పదండి. హలో, మీ ఫ్రెండ్ అసలు బుద్ధిందా? వస్తానని చెప్పి హ్యాండ్ ఇస్తాడా? ఏంటండి మీరు అనేది? గోపి రాకపోవడం ఏంటి? అడు మీ దగ్గరే కదా బయలుదేరాడు. నా దగ్గరికి వచ్చాడా? నేను స్టేషన్ కూడా వెళ్ళాను, కానీ బెడ్ మీద తను అసలు లేడు. ఆడు బయలుదేరింది ట్రైన్ లో కాదండి, భద్రాచలం నుంచి లాంచీలో. భద్రాచలమా? అవునండి, హైదరాబాద్ మేము ప్రోగ్రామ్ కోసం భద్రాచలం, గోపిగడ్ మీకోసం రాజమండ్రి ఒకేసారి ట్రైన్ లో బయలుదేరాం. కానీ భద్రాచలంలో ప్రోగ్రామ్ అయ్యాక వెళ్ళమని మా రావణ్ బాబు గోపిగడ్ బలవంతం చేశాడు. దాంతో ఆడు మాతో పాటు ఖమ్మంలో దిగిపోయాడు. ఆ విషయం మీకు చెప్పమంటే సడన్ సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి ప్రోగ్రామ్ అయ్యాక మీ దగ్గర బయలుదేరాడు. మేము మీ దగ్గరకు వచ్చాడని అనుకుంటున్నాం. మై గాడ్, తనేమైనట్టు? అదే మాకు అర్థం అవట్లేదండి. నేను భద్రాచలం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను. ఎందుకన్నా మంచిది మీరు హైదరాబాద్ లో కూడా కంప్లైంట్ ఇవ్వండి. అలాగేనండి. మా కాలంలోనే నయ్యం. కనీసం పెళ్లి చేసుకుని వదిలేసేవారు. ఈ కాలం కుర్రోళ్ళు ప్రేమించే వదిలేస్తున్నారు. అంటే ఆ గోపి మన మేడం గారిని మోసం చేశాడనమాట. ప్రేమ పేరుతో ఆడపిల్లల్ని మోసం చేయడం ఇప్పుడు కుర్రాళ్ళకి అలవాటు అయిపోయిందిలేండి. అయినా మన డాక్టర్ అమ్మ గారు బాగా చదువుకున్నారు కదరా. పుస్తకాలు చదివితే సరిపోతండి, నాలాగా మనుషులు చదవగలగాలి. ఏట్రా నువ్వు మనుషులు కూడా చదవగలవేటి? మరి కాదేటి? అయితే నన్ను చూసి నేనేంటో నా టైప్ ఏంటో చెప్పరా చూద్దాం. అది కూడా తెలియదేటి? బ్రోకర్ కంపెనీలో బ్రోకర్ కావాలి, పొరపాటు నీ హాస్పిటల్ కాంపౌండర్ అయిపోయావు. ఇక టైప్ అంటావా? నీకు కొట్టడం కూడా రాదు. గో మీద కొట్టేస్తాను రే. మనుషులు చదవటం అంటే అందరికి తెలిసిన విషయాలు చెప్పడం కాదు, తెలియని విషయాలు చెప్పగలగలా? రే సత్యరాజ్ గారి కాంపౌండర్ అని ఊరందరికీ తెలుసు. కానీ సీక్రెట్ లో ఏం చేస్తున్నాడో ఎవరికి తెలుసురా? అది కూడా తెలియదేటి? వీడు పెళ్ళంతో రాత్రులు కింద మీద పడతా ఉంటాడు. ఎరా అమ్మని అబ్బా, చీకట్లో ఏం చేస్తున్నాడంటే పెళ్ళంతో కింద మీద పడ్డం కదరా. అసలు మనకు తెలియకుండా ఏం చేస్తున్నాడు అని. సీక్రెట్ గా మోసాలు చేస్తారు అదేట్రా? మనం మోసం మోసం అన్నారు ఒకంటే నాకు ఒంటి మీద తేళ్లు తెగులు పాకినట్టు ఉంటది. మోసం చేసినండి మాంసం కైమా కొట్టినట్టు కొట్టి పరిసేయాలంటే, అసలు మోసాలు జరగకుండా చూడాలంటే ఏం చెయ్యాలంటే? పార్సల్ ఎవరికి వాళ్ళు చెప్పు. ఈ పార్సల్ ఇచ్చేద్దామని ఆడతా బాడతా బయలుదేరితే ఉడతాకి వాళ్ళ మిడతాకి వాళ్ళ కన్ఫ్యూజన్ వచ్చింది. దాంతో ఓ షాప్ తలుపు కొడితే చిరుత అప్పారో తలుపు తీశారు. వాడిని ఉడతా మిడతల గురించి అడిగితే అవి అడవిలో ఉంటాయన్నాడు. నాకు చిరాకు వచ్చి పిడత కింద పప్పు తిని చేయి కడుక్కుంటుంటే నీళ్ళు మడత మంచం మీద పడిని. ఆ మంచం గలవాడు కొడతానికి వస్తుంటే పడతా లేత కుర్తులో పడి ఈదుకుంటే ఇక్కడికి వచ్చాను. ఇది ఉడతా లోవరాజుకి వాళ్ళో మిడతా నాగరాజుకి వాళ్ళో చెప్పా నిన్నే. అమ్మా పైకి వచ్చావంటే సరాసరి పైకి వెళ్ళిపోతావు యాదవా. ఆడితో మనకెందుకు కానీ భోజనానికి వెళ్ళిపోతాం పదండి. ఇలా చెల్లమ్మ గారి పుట్టినరోజు ఆరే భోజనాలు తీసుకుని ఇక్కడికి వస్తా అన్నారు. అదిగో వచ్చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే చెల్లమ్మ గారు. అలాగే మాణిక్యం గారు. అలాగేనమ్మా. రావే గోపిక, ఇవాళ అందరం కలిసి భోంచేద్దాం. మీరు తినండి, నాకు ఆకలిగా లేదు. ఏంటి నువ్వు 3 రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నావు. ఇవాళ నా పుట్టినరోజే, రా భోంచేద్దాం. నాకు ఆకలిగా ఉంటే కదా తినడానికి. చూసారా ఇవాళ నా పుట్టినరోజు అని చెప్పి నా తిన్నంటుంది. ప్రేమించి మోసగించిన ఎవడి కోసమో ప్రేమగా పెంచిన నన్ను విసుక్కుంటుంది. నా గోపి మోసం చేయలేదు, అతని ఫోన్ పని చేయట్లేదు అంతే. ప్రతిదీ భూతత్వంలోంచి చూసి
రాతంతా చేయడం అలవాటైపోయింది నీకు. రేలం కూడా చూడురా చూడు, నీకోసం నలుగురిలో నేనెన్న అవమానాలు పడాల్సి వస్తుందో. అలాగేనండి దొరగారు, రెడీగా ఉండమని చెప్తానండి. హాయ్ డాక్టర్ గారండి. డాక్టర్ గారు, ఏంటి? మన హాస్పిటల్ ఇన్స్పెక్షన్ కి డాక్టర్ డెన్నిస్ జోసెఫ్ గారు వస్తున్నారంట. మ్. రిపోర్ట్స్ అన్ని రెడీ చేయమని చెప్పారండి. సరే మీరు వెళ్ళండి. హాయ్. చాలా సీరియస్ ఇంజురీ అయింది. స్ట్రెచర్ తీసుకురండి. ప్రమాదం ఏం లేదు. ఆ మనిషి ఎవరో గాని మీ వల్లేనమ్మా ప్రాణాలతో బయటపడ్డాడు. ఏ తల్లి కన్న పెట్టు అసలు ఏమై ఉంటుంది? మన గోదాట్లోకి ఎక్కడి నుంచి కొట్టుకొచ్చాడో ఈ మనిషి. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. గోదావరిలో దొరికిన పేషెంట్ పొజిషన్ ఏంటమ్మా? హీస్ ఫైన్ డాక్టర్. ఇవాళే కట్లిప్పుదాం అనుకుంటున్నాను. వెరీ గుడ్, చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై చైల్డ్. నీలాంటి డాక్టర్స్ ఉండడం వల్ల ఫార్ కార్నర్స్ హాస్పిటల్స్ అంటే జనంలో క్రెడిబిలిటీ పెరిగింది. కార్పొరేట్ హాస్పిటల్స్ లో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ తో చేయాల్సిన ఆపరేషన్ ఇక్కడున్న స్మాల్ ఎక్విప్మెంట్స్ తో చాలా సక్సెస్ఫుల్ గా చేశావు. రియల్లీ యు ఆర్ గ్రేట్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. హలో మై సన్, హౌ ఆర్ యూ? మీదే ఊరు? నీ పేరేమిటి తండ్రి? అసలు నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరావు బాబు? ఈ చుట్టుపక్కల మీ బంధువులు ఎవరైనా ఉన్నారా అండి? అవును, ఇంతకు ముందు నువ్వేం చేసేవాడివి? మీరేం అడిగినా అతను సమాధానం చెప్పలేడు. తలకి బలమైన గాయం అవడం వల్ల అతను మెమరీ కోల్పోయాడు. అతనికి ఆ మెమరీ తిరిగి రావచ్చు, రాకను పోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ హిస్ లక్. బట్ రెగ్యులర్ మెడికేషన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. లేదంటే అతని ప్రాణాలకే ప్రమాదం. ఇతని కండిషన్ నార్మల్ అయ్యేంత వరకు మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. టేక్ కేర్. ఎస్ డాక్టర్. అంటే అంటే ఈయన్ని మాతో పాటే మన మొబైల్ హాస్పిటల్లోనే ఉంచుకోమంటారా దొరగారు? ఎస్, అలాగే అతనికి ఒక పేరు పెట్టండి. ఆ పేరేదో తవరే పెట్టండి దొరగారు. మనలందరినీ కాపాడుతుంది ఆ ప్రభువే కాబట్టి ఈ రోజు నుంచి అదే పేరుతో ఇతన్ని పిలుద్దాం. ప్రభు, చాలా మంచి పేరు. జీసస్ సేవ్స్ హిమ్. ఈ రోజు నుంచి ప్రభు రెస్పాన్సిబిలిటీ మీ అందరిది. అలాగే దొరగారు, చెప్తాను. హలో, ఏం చేస్తున్నావయ్యా? జాంకాయ తింటున్నాను. నువ్వు జాంకాయ తిన్న కదా, మీ ఆవిడ చేత పుల్లటి మామిడికాయ తినిపించాలి. అది సరే గానీ ఇంత అర్ధరాత్రి ఎందుకు ఫోన్ చేశారు? అనాస్తన్నారు మేనేజరు రాత్రనక పగలనక ఆస్తి కోసం నా బుర్ర తినేస్తున్నాడయ్యా. నువ్వు ఉండహే. ఏమయ్యా, ఈ ఎదవని కంట్రోల్ చేయలేక చేస్తున్నాను. నువ్వు పళ్ళే తింటావో, పచ్చగడ్డే తింటావో, వ్రతాలే చేస్తావో, తపస్సే చేస్తావో నాకు అనవసరం. నువ్వు అర్జెంటుగా నాకు గుడ్ న్యూస్ చెప్పాలి. అప్పుడే నీకు ఆస్తి, నాకు మనశ్శాంతి. ఆల్ ది బెస్ట్. ఏంటి ఇంకా అబద్ధాలతో రెచ్చుకోవాలి. అప్పుడు ఒక ఆడపిల్లాడు, ఇద్దరు కావుల పిల్లలు పుట్టేస్తారు. ఎవడ్రా నువ్వు? నువ్వు నువ్వు పోలీసువా? కాదు, దొంగనన్నయ్య. దొంగవా? మరే. దొంగ. ఇదిగా నేను ఇల్లు చూసుకుంటాను, ఆ. నువ్వు పక్కిల్లు చూసుకోయే. పక్కింట్లో అన్ని డూప్లికేట్లు వాళ్ళ ఆవిడతో సహా. అన్నయ్య, నువ్వు ఎప్పుడైనా దొంగతనం చేస్తూ దొరికిపోయావా? దొరికిపోయిన తమ్ముడు, సామాన్లన్నీ మూట కట్టాను. శివరాకర్లో మృదంగా కనిపించింది.
మనసు అప్పుకోలేక అది నువ్వు వాయించుంటా వాళ్ళు నిన్ను వాయించుంటారు. ఎగ్జాక్ట్లీ ఎలా చెప్పగలిగా నేను దైవ అజ్ఞానశరం తమ్ముళ్ళే. ఓహో రా చెప్తా. తమ్ముడు నువ్వు కూడా దొంగతనానికి వచ్చావు కాబట్టి ఆ. దోసుకున్న దాంట్లో ఫస్ట్ 50 నాది, సెకండ్ 50 నీది. అలాగే అన్నయ్య. ఫస్ట్ 50 ఈ టీవీ నాది, సెకండ్ 50 ఈ రిమోట్ నీది. ఈ ఫ్రిడ్జ్ నాది. దీనిలో ఉన్న రైసు కూరలు నావి. కరెక్ట్ గా చెప్పు. ఈ వాషింగ్ మిషన్ నాది. ఈ మాసిపోయిన లంగా నాది. భలే క్యాచ్